హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. భారతి ఛానల్ నుంచి అందరికీ షాలోమ్ అండి. దేవుడు మనందరికీ సమాధానం కలగజేయను గాక. అందరూ క్షేమంగా ఉన్నారు ఫ్రెండ్స్. నేను కూడా క్షేమంగా ఉన్నాను. అందరము సజీవులో ఉన్నందుకు ముందుగా యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత చెల్లిద్దామండి. మరి దేవుడు మనకి దినమంతా అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మరి క్షేమమైన దానిని, మేలైన దానిని ఆయన మనకు చేయాలని, జరిగించాలని ప్రతి గడియల్లోనూ మనకు యేసయ్య తోడుగా ఉండాలని అయితే మనం కోరుకుందామండి. ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని యేసయ్య ఇవ్వాలనేసి అయితే మనము కోరుకుందాము. దేవుడు తప్పకుండా ఆ బిడ్డలకు, ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చును గాక, దీవించును గాక. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా, మ్యారేజ్ డేస్, ఇంకా ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళు, ఈరోజు సాటర్డే కదా, నిన్న నుంచే హాలిడే కాబట్టి అందరూ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఎటైనా వెళ్ళడం లాంటివి వీకెండ్స్ కాబట్టి తప్పకుండా వెళ్తారు. సిటీలో ఉన్న వాళ్ళైతే రేపు ఆదివారం, ప్రపంచంలో ఎక్కడైనా ఆదివారం సెలవు ప్రకటించబడే ఉన్నది కాబట్టి అందరు కూడా రేపు ఇంట్లో గడపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఒకరోజు హాలిడే కూడా తీసుకోవాలని ప్రయత్నించారు. ఎందుకంటే ఇంట్లో అది వస్తువులు కావాలంటే ఒకరోజు సెలవు తీసుకోవడం కంటే పని చేయడమే మేలు అని అనుకుంటారు. ఇదంతా మిడిల్ క్లాస్ వాళ్ళకు, లో క్లాస్ వాళ్ళకు తెలిసిన విషయాలే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం చదివి వినిపిస్తాను. మీరందరూ కూడా వాగ్దానాన్ని తప్పకుండా చదవండి, మర్చిపోకండి. మరి దేవునికి మొదటి గడియ ఇచ్చారా? మొదటి గడియ ప్రేయర్లో పాల్గొన్నట్లయితే మరి రేపటి నుంచి అయినా కనీసం ట్రై చేయండి ఫ్రెండ్స్. రేపు సండే. ప్రతిరోజు మనము డ్యూటీలకు ఎలా వెళ్తామో, పనులకు ఎలా వెళ్తామో, మరి దేవునికి ఇచ్చే సమయాన్ని కూడా అలాగే మనం గుర్తుపెట్టుకోవాలి. అది మన బాధ్యత ఫ్రెండ్స్. మనం దేవుడు ఇచ్చిన ప్రాణంతో ఉన్నాం కాబట్టి, ప్రాణాలతో లేని బిడ్డలు, ఒక వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కదా. మరి అయినప్పటికీ మనం సజీలకులో ఉన్నాం కాబట్టి ఆయనకు మరి ఘనపరచాలి కదా దేవుణ్ణి, యేసయ్యని. సరే ఫ్రెండ్స్, మరి ఫస్ట్ వాగ్దానం అయితే చదువుతాను. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. బాగుంది కదా ఫ్రెండ్స్ వాగ్దానం బాగున్నట్టే. మరి ఈ రోజంతా కూడా మనకు బాగుండాలని అయితే నేను కోరుతున్నాను. నాతో పాటు నా వీడియో చూసే వాళ్ళందరూ కూడా కోరుతున్నారని నేను అనుకుంటున్నాను. కోరుతున్నారు కాబట్టి నా వీడియోస్ చూస్తారు. దేవుడు చూపిస్తున్నాడు ఎవరికైనా నా వీడియోస్ అంటే తప్పకుండా దేవుడు వారిని మార్చును గాక, మందలించును గాక అని అయితే నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. చెట్లు, ఫలాలు ఇచ్చే చెట్లైనా, ఏ చెట్లైనా ఏం చేస్తాయి ఫ్రెండ్స్? ఇప్పుడు పక్షులు కానీ ఏమైనా, ప్రతి జీవచరాలు ఏం చేస్తాయి? అవి ఉపయోగపడతాయని వాటికి అవి ఉపయోగం తీసుకోగలరు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రూట్స్ చెట్లు ఉందనుకోండి, అది ఫ్రూట్స్ పండిస్తుంది, దానివల్ల ఉత్పత్తి చేస్తుంది. కానీ అదే సృష్టించింది కనుక అదే తిని అనుభవించేది కదా ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. అర్థమవుతుందో లేదో చెప్తున్నాను, నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రూట్స్ ఇలా ఆకుకూరలు ఇచ్చే చెట్లు ఆకుకూరలు ఇస్తున్నాయి, ఫలాలు ఇచ్చే చెట్లు ఫలాలు ఇస్తున్నాయి. పెద్ద వృక్షాలు, నా ముందు చాలా పెద్ద చెట్టు ఉంది ఫ్రెండ్స్. మరి పెద్ద వృక్షాలు నీడనిస్తాయి, గాలినిస్తాయి, మనకు గాలిని అందిస్తాయి. మరి
తినే ఇప్పుడు మనము వేటిని చికెన్ తింటున్నాం, మటన్ తింటున్నాం, ఫిష్ తింటున్నాం, ఇంకా వేరే వేరే దేశాలలో అనేకమైనవి తింటారు. ఇవన్నీ అవి వాటి కోసము తయారు చేయబడవు. ఇప్పుడు తేనెను తయారు చేస్తే తేనెటీగలు, కానీ అవి మాత్రమే ఉపయోగించుకుంటాయా? లేదు కదా ఫ్రెండ్స్. ఇలాగనే మరి యేసయ్య ఆయన కోసం మరణించలేదు, మన కోసం మరణించాడు. మన పాపములు కడిగి వేయడానికి ఆయన మరణించాడు. ఆయన ఇవన్నీ సృజించిండు మన కోసమే, మనము ఉపయోగించుకోవడానికి సృజించిండు ఫ్రెండ్స్. ఆలోచించండి. ఇవన్నిటిని మనము అనుభవిస్తున్నామంటే అది ఆయన చిత్తం ఉంది కాబట్టి ఇవన్నిటిని మనము అనుభవించేది కేవలం ఆయన చిత్తం ప్రకారమే. ఆయన ఫస్ట్ ఎలా ఇప్పుడు సృష్టిని అంతా 7 దినాలలో కంప్లీట్ చేశాడు. తర్వాత మనల్ని ఆదాము అవ్వను సృజించినాడు. ఇవన్నిటిని మన కోసమే సృజించినాడు. జరుగుతుంది రీసైక్లింగ్ జరుగుతుంది. మరి ఆయన 2000 సంవత్సరముల క్రితము జన్మించి మరణించింది మన కోసమే, ఆయన కోసం కాదు. ఇప్పుడు మనము ఏమైనా మన ఫ్యామిలీ కోసం కానీ, మనకు తినడం కోసం కానీ, ఇప్పుడు మనకు డబ్బులు వస్తే మనం ఖర్చు పెట్టుకుంటాం. కానీ మరి యేసయ్యేమో అలా కాదు కదా. ఇప్పుడు పక్షులు, పక్షాదులు, ఇవి చెట్లు, ఇంకా అనేకమైనవి ఉన్నాయి. అన్నీ కూడా మనకు ఉపయోగపడడానికే దేవుడు సృజించాడు. ఆయన కూడా మన కోసమే ఈ లోకంలోనికి వచ్చి మనకు చెప్పి తన శిష్యులను తయారు చేసి పాపం నుంచి విడిపించబడాలి, మనము నిత్య పరలోకానికి వెళ్ళాలి అనేసి ఆయన భూలోకానికి వచ్చి మరణించడము జరిగింది. కాబట్టి మనం కూడా అలాగే మన కోసమే కాకుండా మన కోసం బ్రతకాలి. అది కంపల్సరీ. మన ఫ్యామిలీ కోసం బతకాలి, అది కూడా కంపల్సరీ. మరి మన కోసం బ్రతుకుతూ అనేకులకు మరి దేవుని గురించి, నిత్య రాజ్యంలోనికి వెళ్ళడం గురించి ప్రతి ఒక్కరికి చెప్పడానికి, మనకు వీలైనంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేద్దాము ఫ్రెండ్స్. మరి ఇప్పుడు జీవం ఉన్న వాటికి కూడా వాటి పనిని దేవుడు వాటికి అప్పగించిన పనిని అవి చేస్తున్నాయి. మరి మనకు కూడా అప్పగించాడు దేవుడు పనిని. మరి మనకు అప్పగించిన పనిని కూడా మనము సిన్సియర్గా, శ్రద్ధగా ట్రై చేద్దాం చెప్పడానికి, ఇతరులకు చెప్పడానికి. కాబట్టే క్రైస్తవులు ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ట్రై చేస్తారు. ఆయన వాళ్ళపై భారం మోపి అందరూ చెప్పరు. ఆయన కొందరిపై భారం మోపాడు, కొందరిని దర్శించాడు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ హృదయం ఊరుకోదు, తప్పిస్తుంటుంది. దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి తెలియజేయాలి, రక్షణ గురించి, నిత్య రాజ్యంలోనికి వెళ్ళడం గురించి తెలియజేయాలి అనే భారము హృదయంపై గట్టిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, తప్పకుండా దెబ్బ తిని అయినా, ఒక మాట పడి అయినా ప్రాణం కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు జీసస్ గురించి. మరి కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో మరి క్రైస్తవులను చాలా దండించడం జరుగుతుంది. మన అందరికీ తెలుస్తున్న విషయాలే. మరి అది కేవలం మరి ఆయన మహిమ కొరకు. అది చనిపోయిన చాలా అదృష్టము. ఆయన కోసం చనిపోవడము, ఆయన నామం చెప్పినందుకు చనిపోబడడం, అది ఎంతో గొప్ప వరము కదా ఫ్రెండ్స్. అలాంటి అవకాశం మరి దేవుడు ఆయన చిత్తం ఉన్న వాళ్ళకే ఇస్తాడు, అందరికి కూడా ఇవ్వడు. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. తప్పకుండా చెప్పిన విషయాలని ఆలోచించండి. ఇవన్నీ తెలిసిన విషయాలే, మీ అందరికీ తెలిసిన విషయాలే. చాలా జ్ఞానము గల వాళ్ళు మనుషులు. కొందరికి జ్ఞానము నాకు ఉంది అని గ్రహించుకోలేరు, కొందరు నాకు చాలా జ్ఞానం ఉంది అనుకుంటారు. తప్పకుండా మరి ఆలోచించండి. చాలా జ్ఞానం ఉంది అనుకునే వాళ్ళు దేవునికి మనం బ్రతికే సైకిల్లో దేవునికి ముందు ప్రాధాన్యత ఇచ్చి దేవుని గురించి తెలియజేయడానికి
ట్రై చేద్దాము, మన దేవుని మాదిరిని చూపించడానికి ట్రై చేద్దాము. సరేనా ఫ్రెండ్స్, మరి దినమంతా మంచిగా గడవాలనేసి కోరుదాం. కొత్త వస్తువులు కొనేవాళ్ళు, వాహనాలు కొనేవాళ్ళు, గృహాలు కొనేవాళ్ళు, గృహప్రవేశం చేసేవాళ్ళు, ఇలాంటి ఎన్నో మంచి పనులు మరి చెడ్డ పనులు కూడా జరుగుతుంటాయి కదా. మంచి పనులని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాలని, చెడ్డ పనులు కూడా కొన్ని చనిపోవడము, కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు జరగడం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మరి ఆయన చిత్తంలో జరిగిస్తుంటాడు. ఏదో మేలు కోసము. మనకు బాధ వస్తే బాధతోనే ఉండం కదా, సంతోషం వస్తే సంతోషంతోటే ఉండము. అదైతే తెలుసు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ. సరే, ఈ దినం అంతా మరి యేసయ్య మనకు తోడుగా ఉండాలని కోరుతున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు దీవించును గాక.